రాజకీయ నాయకులు మళ్ళీ మనల్ని మోసం చేశారు. వాళ్ళ హామీలు ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ ఇంకా మూసే ఉంది. మీరు చెప్పింది నిజమే, కానీ మనం రైతులందరం ఐక్యంగా నిలబడితే వాళ్ళు తప్పకుండా వినాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో చర్చిద్దాం. ఇంకెన్నిసార్లు మోసపోతాం? అందరం ఏకమై పోరాడదాం. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. ఫ్యాక్టరీ తెరిపిస్తామని పార్టీల నుంచి పోటాపోటీగా హామీలు వచ్చాయి. ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే, టీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉంటే ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వమే ఈ బోధన్ చక్కెర కర్మాగారాన్ని తప్పకుండా టేక్ ఓవర్ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ 12 డిసెంబర్ ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తుంది అని చెప్పి మనం చెప్తారు. మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అది బోధన్లో ఉన్నా, అది కోరట్లలో మట్టిపల్లిలో ఉన్నా, అది జైరాబాద్లో ఉన్నా, దాన్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మొన్ననే తెలంగాణ ప్రజానికి వాగ్దానం చేశారు. ఎన్నికలప్పుడే షుగర్ ఫ్యాక్టరీ నాయకులకు గుర్తుకొస్తుంది. షేర్ చేయండి.